ఇంత క్రేజీ అనిపిస్తున్నాడు అసలు. పిచ్చి ఎక్కుతుంది జిమ్ చేస్తుండే. మామ, మీరు కూడా అసలు జిమ్ స్టార్ట్ అయ్యారు మామ. పిచ్చి ఎక్కిపోతుంది అసలు. హెల్త్ హెల్త్, బాడీ బాడీ, మైండ్ మైండ్ అన్ని సెట్ అయిపోతాయి ఏడుగాడికి. నమస్తే మామ, అందరికి ఎట్లున్నారు? ఈరోజు పొద్దున వర్క్ ఉండే, అంటే నాకు కాల్ వచ్చింది మా కేరూమ్ నుండి. నేను వర్క్ ఇచ్చే దాంట్లో ఉండే ఏజెన్సీ నుండి కాల్ వచ్చింది మార్నింగ్. అయితే ఇక డైరెక్ట్ కాల్ చేయాలి, వర్క్ ఇట్లా ఉంది వెళ్తావా అని అడిగారు. డైరెక్ట్ మార్నింగ్ లేవగానే వెళ్ళిపోయినా. అందుకే మార్నింగ్ జిమ్ వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ వెళ్తా. ఆల్రెడీ 6 అయిపోయింది. బిఫోర్ వర్కౌట్ మీల్ అయితే తీసుకున్నాం. ఓట్స్, హాట్ వాటర్, వే ప్రోటీన్ తీసుకున్నాం. ఇక డైరెక్ట్ మనం ఒక 45 minutes 1 hour ఆగేసి జిమ్కి వెళ్ళిపోవాలి. ఈరోజు అయితే డే 11, డే 10 అయిపోయింది, డే 11. ఎస్ఆర్హెచ్ అయితే పోయింది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే ఈరోజు పోయింది. ఇక నెక్స్ట్ మ్యాచ్లో కూడా అలా ఏమవుతుందో. చల్ మనం కూడా ఇక జిమ్కి వెళ్ళిపోయి ఇచ్చి పడేద్దాం. డే 11 చల్ జిమ్లో ఆడుద్దాం. వర్షం పడుతుంది ఘోరంగా, అందుకే సక్క వీడియో అయితే సక్క లేదు. జిమ్కి అయితే పోతుంది ఇప్పుడు నీట్గా. జిమ్ లో వెళ్దాం చల్. ఆల్రెడీ నైట్ కదా, ఇక ఘోరంగా మంది ఉన్నారు జిమ్ లో. ఇప్పుడైతే ఫస్ట్ మీరు రోయింగ్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను ఫస్ట్ మీరైతే లాట్ పుల్ డౌన్ చేయాలి. లాట్ పుల్ డౌన్ చేసాక రోయింగ్ తర్వాత స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ చేయరు. ఫస్ట్ 3 చేయరు, నెక్స్ట్ చెప్పేసా. కానీ స్లోగా ఇది చేసిన, ఎందుకంటే మళ్ళా వెయిట్ అయితే కరెక్ట్ పడదు మళ్ళా. సో ఏం చేసా, స్లోగా వేయండి, మంచిగా బరాబర్ వెయిట్ పడుతుంది. ఇచ్చి పడేస్తారు మీరు కూడా. క్లీన్ అయిపోతుంది మొత్తం బాడీ మంచిగా వేడి కాడికి. చల్ మళ్ళా ఫస్ట్ 3 చేయరు. మన కేసీపీడి మామ అయితే అర్ధరాత్రి చేస్తాడట ఈడ. ఇక నేను కూడా అంటే ఈరోజు లేట్ అయింది కాబట్టి కలిసిండు. ఇక 9కే చేసేటోడు కేసీపీడి మామ. ఇక చేస్తున్నా ఇప్పుడైతే. ఇప్పుడు నార్మల్ గా స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ అయితే చేస్తున్నాం. కేసీపీడి మామ అయితే పొద్దున వస్తాడట. ఇక ఆయన అయిపోయింది, అందుకే ఆయనతో ఏం వీడియో చేయలేదు ఈరోజు. జస్ట్ అట్లా కలిసిండు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం రియర్ డెల్స్ చేద్దాం. రియర్ డెల్స్ అయిపోయినాక స్ట్రక్స్ చేద్దాం. స్ట్రక్స్ ఇంకా ఫేస్ఫుల్ చేస్తే సెట్ రేడ్ గాడికి. ఈ 3 చేసాక మనం ఈరోజు బైసెప్ కూడా ఉంది. బైసెప్ లో 2 చేసామంటే సెట్. ఎంత నైట్ అయినా ఇది ఒడవని పని అనమాట. ఒడవది ఇది పిల్లలు నడుస్తూనే ఉంటది. సో ఇది వికాస్ స్కూల్, మన సిద్దిపేటలో వికాస్ స్కూల్ గ్రౌండ్ అంత ఉంటది అనమాట స్టోరీ. ఇప్పుడైతే నేను స్ట్రక్స్ చేస్తున్నా. దీనికంటే ముందు ఆల్రెడీ రియల్ డెల్స్ ఇంకా ఫేస్ఫుల్స్ అయితే అయిపోయినాయి. ఫేస్ఫుల్స్ అయిపోయినాక ఇప్పుడు స్ట్రక్స్ అయిపోయినాక డైరెక్ట్ మనం బైసెప్కి వెళ్ళిపోం. చల్ ఇప్పుడైతే నేను డంబుల్ కల్స్ ఇంకా హ్యామర్ కల్స్ అయితే చేస్తున్నా. ఇచ్చి పడారు మామ. అందరికి షేర్ చేయండి ఈ వీడియో. మీరు కూడా వేయండి మంచిగా. జిమ్ స్టార్ట్ అయ్యారు మంచిగా. వీడి కార్డుకి సెట్ అయిపోయి ఇచ్చి పడాలి వీడి కార్డుకి నీట్గా. బాడీ అయితే దేత్తాడు, భుజం కూడా మొత్తం ఇచ్చి పడేద్దాం మనమైతే. ఎట్లా అంటే క్రేజీ అయిపోవాలి 90 days లో. ఎట్లా అంటే ర్యాంప్ ఆడియాలి మొత్తం. అది మామ ఈరోజు అయితే. ఇప్పుడు బైసెప్ ది కూడా అయిపోయింది 2. ఒకటి బైసెప్ కల్స్ ఇంకా హ్యామర్ కల్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ కార్డియో ఒక 30 నిమిషాలు చేస్తా. ఎందుకంటే ఈరోజు ఇక ఫుడ్ లోపలికి బాగానే గుంజిన. 30 minutes చేద్దాం. చల్ మళ్ళా ఈరోజు అయితే డే అయిపోయింది. చల్ ఇంట్లో కలుద్దాంపా. చెమటలు అయితే కారుతున్నాయి మొత్తం, ఏదో మన వరద వచ్చినట్టు కారుతున్నాయి.
చుమ్మా వెల్కమ్ బ్యాక్ అందరికి. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. జిమ్ అయితే అయిపోయింది. వే ప్రోటీన్ తీసుకుంటున్నా మంచిగా. నేనైతే చాక్లెట్ వాడతా. ఆన్ బ్రాండ్ చాక్లెట్ వాడతా. ఇది తాగురే, నేనైతే ఇది తాగుతున్నా. మీరు కూడా ఏదైనా ఫ్లేవర్ తీసుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నది. ఇక అది మీ ఇష్టం. కానీ ప్రోటీన్ అయితే తీసుకోవాలి జిమ్ అయిపోగానే, ఎందుకంటే మజిల్కి మంచిగా తాకుతుంది, మజిల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వే ప్రోటీన్ తీసుకుంటే. లేకుంటే ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. చాలా అంటే చాలా టైం పడుతుంది అది. మళ్ళా వే ప్రోటీన్ అయితే పక్కా తీసుకోవాలి మీరు. సో అది ఈరోజు సంగతి. మొత్తానికి అయితే జిమ్ కంప్లీట్ చేసాం. డెడికేషన్ అయితే ఇట్లే ఉండాలి, ఎందుకంటే జిమ్ మాత్రం ఒక్కరోజు కూడా మిస్ చేయొద్దు. సో డే 11 ఫినిష్. డే 12 వెళ్దాం. 12 మళ్ళా. See you man. See you.